ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 43 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 13 పరుగుల వద్ద, శుభ్మన్ గిల్ 16 పరుగుల వద్ద అవుట్ కాగా కరుణ్ నాయర్ 40 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. రిషబ్ పంత్ 13 పరుగులతో, కేఎల్ రాహుల్ 113 బంతుల్లో 5 బౌలర్లు 53 పరుగులతో అజేయంగా హాఫ్ సెంచరీతో భారత్ను ఆదుకున్నాడు. ప్రస్తుతం భారత్ 242 పరుగులు వెనుకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. ఇది ఇలా ఉంటే భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారి 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. విదేశాల్లో భారత్ తరపున టెస్టుల్లో అత్యధిక సార్లు 5 వికెట్ల ఘనత సాధించిన బౌలర్గా బుమ్రా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు కపిల్ దేవ్ పేరిట 12 మ్యాచ్ల పేరిట ఉండేది. అయితే ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ జో రూట్ తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. లార్డ్స్ మైదానంలో రూట్ చివరి 3 స్కోర్లు 143, 103, 104 కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో చేసిన సెంచరీ రూట్ కెరీర్లో 37వది. దీంతో టెస్టు క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాటర్ల రాహుల్ ద్రవిడ్ 36 సెంచరీలు చేయగా, స్టీవ్ స్మిత్ 36 సెంచరీలు చేయగా ఇద్దరిని వెనక్కు నెట్టి టాప్ 5లోకి రూట్ దూసుకువచ్చాడు.